హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మార్చ్ నెలలో రాబోయే మొబైల్స్ గురించి మాట్లాడుకుందాం. అప్కమింగ్ మొబైల్స్ ఆఫ్ మార్చ్. ఫిబ్రవరిలో లాంచ్ అయిన మొబైల్స్ గురించి ఏది హిట్ ఏది ఫ్లాప్ అని ఒక 2 రోజుల్లో నేను ఒక వీడియో చేస్తాను. ఆ వీడియోలో ఫిబ్రవరిలో లాంచ్ అయిన బెస్ట్ మొబైల్స్ గురించి, వర్స్ట్ మొబైల్స్ గురించి మీరు తెలుసుకోవచ్చు. ఫిబ్రవరిలో ఒక రకంగా చెప్పాలంటే కొంచెం తక్కువ మొబైల్స్ లాంచ్ అయినాయి, అంత బిజీగా లేదు. కానీ మార్చ్ అయితే కొంచెం బిజీగా ఉంటుంది. మార్చ్ లో ఉండే 4 వారాల్లో ఖచ్చితంగా ప్రతి వారంలో 1-2 స్మార్ట్ ఫోన్ లాంచెస్ అయితే మనం చూడొచ్చు. అండ్ అప్కమింగ్ మంత్స్ అని కూడా బిజీ మంత్స్ అనమాట. మార్చ్ తోటి స్టార్ట్ చేసి ఏప్రిల్, మే, జూన్ వరకు చాలా కొత్త మొబైల్స్ అయితే లాంచ్ అవుతాయి. ఒకవేళ మీరు కానీ 20,000 రూపాయల పైనుంచి ఏదైనా కొత్త మొబైల్ కొనాలి అని చూస్తున్నట్టయితే వీలైతే ఒక 3 నెలలు ఆగండి. కొత్త మొబైల్స్ అన్ని లాంచ్ అవుతాయి. అప్పుడు వెయిట్ చేసి లేటెస్ట్ మొబైల్స్ మీరు తీసుకోవచ్చు. ఇక మార్చ్ నెలలో రాబోయే మొబైల్స్ లిస్ట్ లోకి వెళ్ళామంటే ఫస్ట్ కన్ఫర్మ్డ్ చూద్దాం. దాని తర్వాత రూమర్స్ ప్రకారం ఏది రావడానికి ఛాన్స్ ఉన్నాయని కూడా చెప్తాను. కన్ఫర్మ్డ్ మొబైల్స్ డేట్ వైజ్ వచ్చామంటే ఫస్ట్ మార్చ్ 2వ తారీఖు Xiaomi 15 సిరీస్. మొత్తం 2 ఫోన్స్ తీసుకొస్తున్నారు, Xiaomi 15 అండ్ Xiaomi 15 Ultra. ఈ 2 ఫోన్స్ ని మార్చ్ 2వ తారీఖు స్పెయిన్ లో అనౌన్స్ చేయబోతున్నారు. ప్యారలల్ గా ఇండియాలో కూడా అవైలబిలిటీ తీసుకొని వస్తారు. నెక్స్ట్ కమింగ్ వీక్స్ లో సేల్ కి కూడా వస్తుంది. వీటిలో Xiaomi 15 వచ్చేసరికి కాంపాక్ట్ ఫోన్, కొంచెం చిన్న ఫోన్, 6.3 ఇంచ్ డిస్ప్లే తోడు వస్తుంది. 1.5K ప్యానల్, LTPO ప్యానల్ కాదు ఇది, జస్ట్ నార్మల్ ప్యానల్ మాత్రమే. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ వచ్చేసరికి Snapdragon 8 Elite ప్రాసెసర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటుంది. 6000 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 90 వాట్ వైడ్ ఛార్జింగ్, 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక 15 Ultra వచ్చేసరికి 6.73 ఇంచ్ డిస్ప్లే తోడు వస్తుంది. ఇది క్వాడ్ HD రెజల్యూషన్ డిస్ప్లే, అంటే 2K డిస్ప్లే. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తోడు వస్తుంది. LTPO ప్యానల్ ఇది. బ్యాక్ సైడ్ Xiaomi 15 లాగానే 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. అండ్ ఎక్స్ట్రాగా 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ జూమ్ కెమెరా కూడా ఉంటుంది. ఇది ఈ ఫోన్ లో హైలైట్ అని చెప్పాలి. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా తోడు వస్తుంది. ఇది రూమర్స్ ప్రకారం 5500 mAh బ్యాటరీ తోడు వస్తుంది. చిన్న ఫోన్ లో ఏమో 6000 బ్యాటరీ అన్నట్టు రూమర్స్ వస్తున్నాయి. కానీ పెద్ద ఫోన్ లో 5500 అన్నట్టు రూమర్స్ వస్తున్నాయి. ఇదేంటో నాకు అర్థం కాలేదు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం 90 వాట్ వైడ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 80 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. వీటిలో Xiaomi 15 ఒక 60-70 వేల రూపాయలు పెడతారనుకుంటున్నా. Xiaomi 15 Ultra అయితే 80-90 లక్ష టచ్ కావచ్చు అనుకుంటున్నా. అండ్ మార్చ్ 3వ తారీఖు Poco M7. ఇది బడ్జెట్ మోడల్, 10,000 రూపాయలు అరౌండ్ ప్రైస్ లో వస్తుంది. 2 months బ్యాక్ Poco M7 Pro లాంచ్ అయింది. దానికి ఇది కింద మోడల్ అనమాట. ఈ ఫోన్ ని మార్చ్ 3వ తారీఖు లాంచ్ చేస్తున్నారు. ఇది ఏదైతే Redmi 14C రీసెంట్ గా లాంచ్ అయిందో అదే సేమ్ ఫోన్ ని రీబ్రాండ్ చేసి Poco M7 లాగా తీసుకుని వస్తున్నారు. Snapdragon 4 Gen 2 ప్రాసెసర్ వస్తుంది. ప్రైస్ కూడా Redmi 14C రేంజ్ లోనే పట్టచ్చు. Redmi 14C 11,000 రూపాయలు ఉంటుంది. Poco M7 ఒక 10,000 రూపాయల రేంజ్ లో లాంచ్ చేయొచ్చు. అండ్ మార్చ్ 4వ తారీఖు Nothing Phone 3A సిరీస్ లాంచ్ కాబోతున్నాయి. వీటిలో 2 ఫోన్స్ ఉంటాయి, Nothing Phone 3A అండ్ 3A Pro. వీటి స్పెసిఫికేషన్స్ అన్నిటి గురించి మీకు ఆల్రెడీ తెలిసిందే. అండ్ నేను కూడా ఒక వీడియో చేశాను Nothing Phone 3A సిరీస్ ఫ్లాప్ అయిద్దని. సో అందుకని స్పెక్స్ లోకి డీటెయిల్ గా వెళ్ళట్లేదు. 2 ఫోన్స్ Snapdragon 7S Gen 3 ప్రాసెసర్ తోడు వస్తాయి. 2 ఫోన్స్ లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 2 కూడా సేమ్ డిస్ప్లే తోడు వస్తాయి. 6.8 ఇంచ్ ఫుల్ HD డిస్ప్లే. అండ్ కెమెరాస్ లో రెండిట్లో మీకు డిఫరెన్స్ ఉంటుంది. 3A లో 2x టెలిఫోటో కెమెరా ఉంటే 3A Pro లో 3x పెరిస్కోపిక్ జూమ్ కెమెరా ఉంటుంది. ప్రైజెస్ నేను ఆ వీడియోలో కొంచెం తక్కువ ప్రైజెస్ చెప్పా. కాకపోతే నేను ఆ వీడియో చేసి అయిపోయిన తర్వాత లీక్స్ ప్రకారం వస్తున్న ఇన్ఫర్మేషన్ లో అయితే 3A Nothing Phone 3A ఏదైతే బేస్ మోడల్ ఉండేదో అది 25,000 రూపాయల దగ్గరలో లాంచ్ కావచ్చు అంట. 3A Pro వచ్చేసరికి 30,000 రూపాయల దాకా వెళ్ళొచ్చు అంట. నేను నార్మల్ గా 3A Pro కి 27,000 28,000 ఎక్కువ అని చెప్పా. అలాంటిది 30,000 రూపాయలు అంటున్నారు. సో ఆ వీడియోలో నేను చెప్పినట్టుగానే అట్ ది టైమ్ ఆఫ్ లాంచ్ అనే కొత్తలో అయితే ఖచ్చితంగా 3A సిరీస్ ఫ్లాప్ లిస్ట్ లోకే ఉంటాయి. కొంచెం టైం గడిచే కొద్దీ వీళ్ళు ప్రైస్ తగ్గించి తక్కువ ప్రైస్ లో తీసుకొని వస్తే కొంచెం అప్పుడు ఈ ఫోన్స్ కి సేల్స్ పెరగడానికి ఏమన్నా అవకాశం ఉంటుంది. మరి చూద్దాం. ఈ 2 ఫోన్స్ రివ్యూస్ అయితే మన ఛానల్లో ఖచ్చితంగా చేస్తాను. అండ్ నెక్స్ట్ మార్చ్ 11వ తారీఖు iQOO Neo 10R లాంచ్ చేస్తున్నారు. ఇది Snapdragon 8S Gen 3 ప్రాసెసర్ తోడు వస్తుంది. 1.5K AMOLED డిస్ప్లే తోడు వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 6400 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తోడు వస్తుంది. ఈ ఫోన్ ప్రైస్ రూమర్స్ ప్రకారం 26-27,000 రూపాయలు పెడతారనుకుంటున్నా. అంతకు మించి ఎక్కువ పెడితే దీనికి సేల్స్ ఉండవని iQOO కూడా తెలుసు. అందుకనే ప్రైస్ అయితే దీన్ని కొంచెం అగ్రెసివ్ గానే తీసుకొని వస్తారు. 26-27,000 రూపీస్ లోపు మనం దీని అయితే ఇండియన్ మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ Vivo నుంచి ఒక బడ్జెట్ ఫోన్ Vivo T4X అనే ఫోన్ రాబోతుంది. కమింగ్ సూన్ అని వీళ్ళు పోస్టర్స్ పెట్టారు, కానీ ఎగ్జాక్ట్ లాంచ్ డేట్ ఎప్పుడో ఇంకా వీళ్ళేం కన్ఫర్మ్ చేయలేదు. ఈ Vivo T4X వచ్చిందంటే దీన్ని రీబ్రాండ్ చేసి iQOO Z10X అని కూడా ఇంకో ఫోన్ తీసుకొని వస్తారు. ఆ ఫోన్ ని కూడా మాక్సిమం ఈ మంత్ ఎండ్ కల్లా ఇండియన్ మార్కెట్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ఫోన్ స్పెక్స్ అయితే బాగున్నాయి. ఇవి దాదాపు 15,000 రూపాయలు లోపు వస్తాయి. 13-14,000 ఆ ప్రైస్ రేంజ్ లో వస్తాయి. ఆ ప్రైస్ లో ఇది మంచి స్పెక్స్ తోడు వస్తుంది. Dimensity 7300 ప్రాసెసర్ తోడు వస్తుంది. ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే తోడు వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్. ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ కెమెరా తోడు వస్తుంది. అండ్ బ్యాటరీ ఈ సెగ్మెంట్ లోనే ఇదే లార్జెస్ట్ బ్యాటరీ తోడు వస్తుందని చెప్తున్నారు. మరి లాస్ట్ టైం iQOO T3X లో అయితే 6000 mAh బ్యాటరీ ఉంది. ఈసారి iQOO T4X లో మనం 6400 నుంచి 6500 mAh బ్యాటరీ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ మార్చ్ 19వ తారీఖు Pixel 9a కూడా తేవచ్చు అన్నట్టు కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇది ఆల్మోస్ట్ కన్ఫర్మ్, బట్ ఇంకా అఫీషియల్ అయితే కన్ఫర్మ్ కాలేదు. దీని ప్రైస్ ఒక 50,000 రూపాయల నుంచి 55,000 రూపాయల దాకా ఉండొచ్చు. ఇది 10 సెట్ G4 చిప్ తోడు వస్తుంది. 6.2 ఇంచ్ ఫుల్ HD
ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లే మీకు LTPO అట్లాంటివి ఏమి ఉండవు, జస్ట్ నార్మల్ డిస్ప్లే ఇది. బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది అండ్ 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5100 mAh బ్యాటరీ తోడు వస్తుంది. ఇది కొంచెం తక్కువ రేట్ లో వచ్చే పిక్సెల్ ఫోన్. దీనిలో కెమెరాస్ ఒకటే మెయిన్ హైలైట్, మిగిలిన స్పెక్స్ అన్ని కొంచెం లైట్, అంత గొప్పగా ఏముండవు, జస్ట్ కెమెరాస్ మాత్రం బాగుంటాయి. ఇవి మార్చ్ లో ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ లాంచెస్ అయితే. ఇక రూమర్స్ ప్రకారం మార్చ్ లో రాబోయే మొబైల్స్ చూసామంటే ఫస్ట్ రియల్మీ నుంచి లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన రియల్మీ GT60 కి సక్సెసర్ ఈ మంత్ లో రావచ్చు అన్నట్టు కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇది Dimensity 9300 ప్లస్ ప్రాసెసర్ వస్తుంది. మాక్సిమం ఈ మంత్ రాదని నేను అనుకుంటున్నా, ఒక 2 నెలల పాటు టైం పట్టొచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ రియల్మీ GT60 కూడా నేను జూన్ నెలలో రివ్యూ చేసినట్టు గుర్తు, అంటే మేలో లాంచ్ అయింది, జూన్ లో రివ్యూ చేశాను. సో దాని సక్సెసర్ మోడల్ గా వచ్చే GT70 కూడా మే ఆర్ ఏప్రిల్ మంత్ లో రావచ్చు అన్నట్టు నేను అనుకుంటున్నా. మార్చ్ లో అయితే రాకపోవచ్చు, కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి, వస్తే రావచ్చు, లేదంటే ఏప్రిల్ ఆర్ మే దాకా టైం పట్టొచ్చు. అండ్ నెక్స్ట్ టెక్నో నుంచి టెక్నో పోవా 8 సిరీస్ ఈ మంత్ లో రావచ్చు అన్నట్టు కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. దీని స్పెసిఫికేషన్స్ గురించి పెద్ద డీటెయిల్స్ ఏం తెలియదు, కానీ దీని డిజైన్ అయితే కొంచెం యూనిక్ గా ఉంటుంది, నథింగ్ ఇన్స్పైర్ చేస్తున్నట్టు వీళ్ళు చేస్తారు. అండ్ బడ్జెట్ లో కొంచెం హై రెజల్యూషన్ కెమెరాస్, కొంచెం మంచి కెమెరా స్పెక్స్ ఆడడానికి వీళ్ళు ట్రై చేస్తారు. 25,000 రూపాయలు లోపు రావచ్చు, మార్చ్ ఆర్ ఏప్రిల్ లో ఈ ఫోన్ లాంచ్ కావచ్చు. అండ్ నెక్స్ట్ రియల్మీ నార్జో 80 సిరీస్ జనవరిలో రియల్మీ 14 ప్రో సిరీస్ లాంచ్ అయ్యి, ఆ రియల్మీ 14 ప్రో సిరీస్ కి కొన్ని చేంజెస్ చేసి నార్జో 80 సిరీస్ లాగా రీబ్రాండ్ చేసి రియల్మీ లాంచ్ చేస్తుంది. సో ఈ నార్జో 80 సిరీస్ కూడా ఈ మంత్ రావచ్చు అన్నట్టు కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. మాక్సిమం ఈ మంత్ లో నార్జో 80 సిరీస్ మనం చూడొచ్చు. ఈ మంత్ ఆర్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లోపు మనం ఈ ఫోన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సామ్సంగ్ నుంచి చాలా ఫోన్స్ వస్తాయి. ఏ సిరీస్ లో 3 ఫోన్స్ వస్తాయి, A56, A36, A26. దీనిలో A56 లో Exynos 1580 ప్రాసెసర్ ఉంటుంది. A36 గురించి 26 గురించి పెద్ద ఇన్ఫర్మేషన్ లేదు. అండ్ 15,000 రూపాయల లోపు సామ్సంగ్ F16, M16 కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ లాస్ట్ మంత్ సామ్సంగ్ నుంచి F06 అని ఒక బడ్జెట్ మొబైల్ లాంచ్ అయింది. ఆ బడ్జెట్ మొబైల్ M సిరీస్ లోకి రీబ్రాండ్ చేసి M06 అని ఒక ఫోన్ తెస్తారు. ఆ ఫోన్ కూడా ఈ మంత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్టు కొన్ని రూమర్స్ అనిపిస్తున్నాయి. మొత్తం సామ్సంగ్ నుంచి 5 బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంచెస్ అయితే మనం చూడొచ్చు. అండ్ సామ్సంగ్ గెలాక్సీ S25 స్లిమ్ కూడా రాబోయే 2 నెలల్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మార్చ్ లో వస్తుందని చెప్పడం కొంచెం డౌటే, కానీ ఏప్రిల్ అయితే మాక్సిమం S25 స్లిమ్ ని మనం ఇండియన్ మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఆల్రెడీ చాలా లీక్స్, చాలా వీడియోస్ కూడా బయటకు వస్తా ఉన్నాయి. ఫోన్ అయితే చూడడానికి చాలా స్లిమ్ గా ఉంది. అండ్ ఇది స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ వస్తుంది. బ్యాటరీ వచ్చేసరికి 3700 నుంచి 4000 మధ్యలో ఉండొచ్చు అంట. మరి చూడాలి ఈ ఫోన్ ప్రైస్ ఎంత పెడతారో. రాబోయే 2 నెలల్లో ఈ ఫోన్ మనం ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఓవరాల్ గా మార్చ్ నెలలో రాబోయే మొబైల్స్ గురించి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే. ఈ మార్చ్ నెలలో లాంచ్ అయ్యే మొబైల్స్ లో మంచి మొబైల్స్ ఏవి లాంచ్ అయినా కానీ ఖచ్చితంగా మీరు మన ఛానల్లో రివ్యూస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కన్ఫర్మ్డ్ మొబైల్స్ లో అయితే ఒక Xiaomi 15 సిరీస్ ఒకటి డౌట్, 15 సిరీస్ నేను చేయలేకపోవచ్చు. అదొకటి తప్పించి నథింగ్ ఫోన్ 3A సిరీస్ లో 2 ఫోన్స్, iQOO Neo 10R అండ్ Vivo T4X వీలే ఒకవేళ మంచి ప్రైస్ లో లాంచ్ అయితే Google Pixel 9a. ఈ అన్ని ఫోన్స్ రివ్యూస్ మీరు మన ఛానల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ రియల్మీ GT70, నార్జో 80 సిరీస్, సామ్సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ ఇలాంటి స్మార్ట్ ఫోన్ రివ్యూస్ అన్ని కూడా మాక్సిమం మీరు మన ఛానల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఆల్రెడీ 2 రోజుల నుంచి Vivo V50 యూస్ చేస్తా ఉన్నాను. అండ్ ఈ రోజే రియల్మీ P3 Pro కూడా ఆర్డర్ పెట్టాను. సో ఇలా మార్కెట్ లో లాంచ్ అయ్యే ప్రతి మొబైల్ రివ్యూస్ మీరు మన ఛానల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా నాకు ఎవరు రివ్యూ అనేది పంపించట్లేదు, అన్ని కూడా నేను కొనుక్కొని రివ్యూ చేస్తున్నాను. మన ఛానల్లో వచ్చి ఆ ఫోన్ రివ్యూస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను ఏ మొబైల్ రివ్యూ పెట్టినా, ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ త్రూ మీరు మన వీడియోస్ చూడొచ్చు. అండ్ ఇది నా హంబల్ రిక్వెస్ట్ కూడా, ఇప్పటి వరకు ఛానల్లో రెగ్యులర్ గా వీడియోస్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నేను నాకు వీలైనంతలో ది బెస్ట్ కంటెంట్ మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నాకు యూట్యూబ్ నుంచి ఎంత డబ్బులు అయితే వస్తాయో అంత డబ్బులు మళ్ళీ నేను యూట్యూబ్ మీద పెట్టేస్తున్నా. ఎన్ని ఫోన్స్ కొనటం, రివ్యూ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఒక చిల్లిగా కూడా నా జాబ్ లోకి అయితే వెళ్ళట్లేదు, మొత్తం యూట్యూబ్ లోకే పెట్టేస్తున్నా. సో కంటెంట్ లో వర్త్ ఉంది, కంటెంట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా సబ్స్క్రైబర్ బేస్, వ్యూవర్ బేస్ పెరిగే కొద్దీ ఇంకా ఫైనెస్ట్ కంటెంట్ మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.